హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అనుజ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా? హోమ్ టూర్ అండి. అందరూ హోమ్ టూర్ చేస్తున్నారు. నేను ఎప్పుడు హోమ్ టూర్ చేయాలని నాకైతే ఉండేదన్నమాట. ఈరోజు అయితే వచ్చేసింది ఆ రోజు హోమ్ టూర్ చేసేది. ఇంకా హోమ్ టూర్లోకి వెళ్దామా? రండి వెళ్ళిపోదాం. మెయిన్ దాల్బంద్రం నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. మాకు దాల్బంద్రం దగ్గర ఒట్టివేరు వినాయకుడు ఉన్నారు. అలానే సముద్రం నుంచి గవ్వలైతే తెప్పించి గుమ్మాన్ దగ్గర అయితే ఏలాదీస్తున్నాను. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదామా? రాగానే మా హాల్ అయితే ఎంత పెద్దదో చూడండి. అందరికీ హాల్ పెద్దదిగానే ఉంటుంది, కానీ మా హాల్ చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను, వినండి. ఈ హాల్లో మేమైతే సింగర్ అవుతాము, డ్యాన్సర్ అవుతాము, ప్లే గ్రౌండ్ అవుతుంది, సైకిల్ తొక్కేది అవుతుంది, అన్నీ ప్రతి ఒక్కటి మాకు ఈ హాల్లో జరుగుతాయి అనమాట. స్టడీ అన్నీ ప్రతి ఒక్కటి ఈ హాల్లో ఉంటుంది. అందుకే హాల్ అనేది చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. అందరికీ ఒక్కొక్క ఇంట్లో ఒక్కోలా స్పెషల్. అంటే మాకు ఇక్కడ ప్రతి రూమ్ అనేది చాలా స్పెషల్గా ఉండేది, అలా మారి ఉండేది. అలానే ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ మీరు చాలా రీల్స్ అయితే చూసే ఉంటారు. ఇది కూడా ఫేవరెట్ అయితే అయిపోయిందనమాట. చాలా బాగా ఇక్కడ రీల్స్ అయితే వస్తున్నాయని అందరూ బ్యాక్గ్రౌండ్లో చాలామంది కామెంట్ కూడా చేశారు. ఇక్కడ హాల్లో ఎంత బాగా తెలుసా, ఏ పొజిషన్లో వీడియోస్ తీసుకోవాలన్నా అంత క్లారిటీగా అయితే వస్తుంది. ఇంకా నేను మా వారికి అయితే ఒకరోజు బర్త్డే గిఫ్ట్ అయితే ఇచ్చానో లేదో, మా వారు నా కోసం ఇంకో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారనమాట. అదండి లాక్ అయితే ఇచ్చారు. ఆ లాక్లో ప్రతి నిమిషం నేను కనబడాలి అని చెప్పి గడియారంలో పెట్టి ఫొటోస్ పెట్టి సెట్ చేసి మరీ ఇచ్చారు. నేనైతే మామూలుగా సెట్ చేసి మరీ ఇచ్చానమాట. ఆ రోజు ఒక్క గిఫ్టే కదండి ఇచ్చింది, ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఏంటో తెలుసా? గోల్డ్ రింగ్ అండి. ఇద్దరం కపుల్ రింగ్స్ అయితే తీసుకున్నాము ఆ రోజు. అందుకే ఆ రోజు చాలా స్పెషల్ అనమాట. ఇంకా ఓవెన్ అందరు రీల్స్లో చూసే ఉంటారు కదా, నేను ఎన్ని రీల్స్ పెట్టినా ఓవెన్ అయితే కూడా ఉంటుంది. ఇంకా మా పూజ గది చూద్దామా? మా పూజ గది చిన్నదైనా సరే చాలా బాగా అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంక ఈ మధ్య రీసెంట్గానే ఒక బ్రదర్ అయితే నాకు వెంకటేశ్వర స్వామిని ఇచ్చారు. ఆయన రాగానే నాకు హ్యాపీనెస్ తట్టుకోలేకపోయినా, అంత హ్యాపీగా ఉన్నింది. ఇంకా ఆయన రాగానే ఇల్లు కూడా కళ అయిపోయింది. నాకు ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకున్నాను. ఆ బ్రదర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సూర్య భగవాను బయట ఉన్నారు, గుమ్మం దగ్గర పెట్టున్నాను. తర్వాత వట్టివేరు వినాయకుడు రాగానే సూర్య భగవాన్ ఇంట్లో పెట్టుకొని వట్టివేరు వినాయకుడు గుమ్మం దగ్గర అయితే పెట్టుకున్నాను. ఇంకా హనీ స్టడీ చైర్ దగ్గరికి వస్తే స్కూల్ ఉన్నప్పుడు చాలా నీట్గా ఉంది. ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి ఇంకా డర్టీగా అయితే చేసేసింది. ఏంటక్క పక్కన చైర్ ఉంది అనుకుంటున్నారా? హనీ రీడింగ్ చేసినప్పుడు టీచర్ అయితే అయిపోతానండి. టీచర్ ఎవరు అనుకుంటున్నారా? అది నేనే అండి. ఇంకొక విషయం ఏంటి తెలుసా? ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒకటి ఉండాలంట. అది ఏం తెలుసా? రుబ్రోలు అయితే ఉండాలంట. ఏంటక్క నీ రుబ్రోలు ఏంటి అలా ఉంది అనుకున్నారా? లేదండి, ఇప్పుడే వడపిండి రుబ్బాను, అది ఇంకా వాష్ చేయలేదు, అందుకే అలానే పెట్టాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్, మా ఫ్రిడ్జ్ కూడా నేను ఎన్ని రీల్స్ తీసానో అన్ని రీల్స్లో కూడా ఫ్రిడ్జ్ అయితే పడి ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్ అందరూ కలర్స్ తీసుకో అని చెప్పారు. నేను కూడా ఏంటి మా వారు కలర్స్ తీసుకోకుండా ప్లెయిన్గా తీసిస్తున్నారు అనుకునేదాన్ని, కానీ అది తీసుకున్న తర్వాత అర్థమైంది ఇలానే ఉంటే బాగుంటుంది కలర్స్ కన్నా అని. మా వారి టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంటుంది. ఇంక ఈ ఫోటో విషయానికి వస్తే, మేము మ్యారేజ్ ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగింది, అప్పుడు ఫోటో అనమాట. మాకు మ్యారేజ్ టైంలో ఒక బ్రదర్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది కదండి. ఇదే బ్యానర్ కింద కూడా వేసి మేము పెట్టామన్నమాట. అంత బాగుంది. ఆ బ్రదర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ఆ గిఫ్ట్ ఇచ్చిందనుకు. ఇంకా మనం కిచెన్లోకి వెళ్ళిపోదామా? మనం 24 గంటలు ఉండే మన జాబ్ ఏంటి తెలుసా? కిచెన్ అండి. ఇంకా కిచెన్ చూడకపోతే ఎట్లా? చూసేద్దాం రండి. ఏంటో తెలుసా, మాకు ఎక్కడ పోయినా కిచెన్ అనేది చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుంది. అది నా లక్ అనుకోవాలో ఏమో తెలియదు, కానీ ప్రతి ఇంట్లో నాకు వంట రూమ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. ఇంకా మా స్టవ్ ఇప్పుడే వాళ్ళకి టిఫిన్ చేశాను. ఇంకా నేను కూడా టిఫిన్ తినలేదు, అందుకే అది అట్లనే ఉంది. మీకు అక్షయ పాత్ర తెలుసా? తెలిసే ఉంటుంది, ఈ మధ్య అంతా ట్రెండింగ్ అయింది కదా. మా ఇంట్లో కూడా 2 అక్షయ పాత్రలు ఉన్నాయి. ఏంటో చూపినా? ఫస్ట్ అక్షయ పాత్ర షింక్ అనమాట. ఇప్పుడు షింక్ అయితే ఇంకాసేపులో అది నిండిపోతుందండి. అది 1 అంటే అక్షయ పాత్ర, ఇది 2 అనమాట. ఇది వేస్తుంటే ఇంకా నిండుతూనే ఉంటుందన్నమాట. ఇంకా మిక్సీ అన్నీ ఇంక వంట రూమ్లోనే ఉంటుంది. అందరూ స్టీల్ బిందె వాడుతూ ఉంటారు. మేమైతే స్టీల్ బిందె అస్సలు వాడమండి, ఇత్తడి బిందె వాడతాము. ఇత్తడి బిందెలో వాడిన నీళ్ళు చాలా బాగుంటాయంట. అవి తాగితే మంచిదని చెప్పి ఫస్ట్ నుంచి, నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఇత్తడి బిందె వాడుతున్నాను.
ఇక్కడ నేను వాటర్ కొనుక్కొని మరీ తాగుతున్నానండి. ఎంత అనుకుంటున్నా తెలుసా? క్యాన్ 40 రూపీస్ అండి. ఇంకా డబ్బులు పెట్టి 40 రూపీస్ పెట్టి క్యాన్ అయితే కొనుక్కొని తాగుతున్నాము. అదే మన పక్క అయితే 5 or 10 రూపీస్ అయితే పడుతుంది. వంట రూమ్లో చాలా ఇష్టమైంది ఏం తెలుసా? కిటికీ అండి. ఎందుకు అనుకుంటున్నారా? నేను వంట చేస్తూ ఉంటున్నప్పుడు లంచ్ టైంలో వేసాను, మా వారు లంచ్కి ఎప్పుడు వస్తారని చూస్తూ ఉంటాను. ఎందుకంటే మాకు మెయిన్ రోడ్ కిటికీలో చూసారా ఎంత క్లారిటీగా కనబడుతుందో మెయిన్ రోడ్డు. ఇక్కడ దాకా అయితే కిచెన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మా బాల్కనీ చూసేద్దామా? రండి చూసేద్దాం. ఇంకా మా బాల్కనీలోకి ఎంటర్ అయిపోదాం. బాల్కనీ నేను వచ్చిన కొత్తలో ఎలా ఉన్నిందంటే అసలు ఎండ కూడా పడదండి, అలా ఉన్నింది. ఇప్పుడు చెట్లు అన్నీ నరికేశారనమాట, అందుకే ఎండ తగులుతూ ఉంది. ఇంకా ఈ వాషింగ్ మిషన్ అందరూ మన వీడియోలో చూసే ఉంటారు. ఇక్కడ నుంచి కూర్చుంటే వ్యూ కానీ అంటే వెళ్ళే సౌండ్ ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చొని మేము కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటాము. నైట్ టైం అయితే ఇంకా మా వారి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట. కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తాం. పవర్ పోయే టైంలో అయితే ప్రతి ఒక్కరూ అందరూ బాల్కనీలో ఉంటారు. ఎదురుగా కూర్చొని కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. అక్కడ ఉన్నాయండి 2 చెట్లు, అసలు ఆ చెట్లే లేవు. ఇప్పుడు అపార్ట్మెంట్ కడుతున్నారని చెప్పి ఆ చెట్లు అయితే నరికేశారు. అసలు ఆ గ్యాప్లో అయితే ఎండే కనబడేదే లేదు. మా బాల్కనీ నేరుగా అయితే వినాయకుడి గుడి అయితే ఉందన్నమాట. రాగానే ఫస్ట్ అదే చూస్తాము. అది చూసిన తర్వాతే మిగతా పనులు అయితే నేనైతే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే మీకు అంత క్లారిటీగా కనబడట్లేదు కానీ అక్కడైతే వినాయకుడి గుడి అయితే ఉంది. ఇక్కడ బాల్కనీలో బట్టల విషయానికి వద్దాం. బట్టల విషయానికి ఏంటంటే ఏ క్లైమేట్లో అయినా సరే నాకు బట్టలు అనేది ఆరవండి. ఏమంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు ఎండ కాస్తుందో కూడా తెలియదు అనమాట. అందుకే ఆరో నాకు అసలు 2 or 3 డేస్ అయితే పడుతుంది. అసలు సమ్మర్ టైంలో కూడా నాకు 1.5 డే కంపల్సరీ అయితే పట్టిపోతుంది. ఇంకా క్లైమేట్కి వర్షం ఏమైనా పడినా కానీ ఇంకా నేను ఇంట్లో హాలు, కిచెన్, బాల్కనీ ఇంత టైం అయిపోయిందండి. ఇంకా బెడ్రూమ్స్ ఉన్నాయి. బెడ్రూమ్స్ చూడడానికి కూడా టైం తీసుకోండి. చూడండి, వీడియో చూస్తున్నారా? ఇంకా వెళ్దాం, బెడ్రూమ్లోకి వెళ్దాం రండి. ఈ గ్యాప్లో అయితే అసలు ప్లే గ్రౌండ్ ఎలా ఉంటుందో ఈ సందు కూడా మాకు అలానే ఉంటుంది. గ్యాప్లో ప్రతి ఒక్కటే అండి, క్రికెట్ కానీ వాలీబాల్ కానీ హాకీ కానీ ప్రతి ఒక్కటి ఈ గ్యాప్లోనే చేస్తూ ఉంటారు. అసలు ఎందుకులే మార్నింగ్ ఈవినింగ్ ఇదే పని అయిపోయింది ఇద్దరికి, మా వాళ్ళిద్దరికి. ఇప్పుడు బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం. బెడ్రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇదండి మా స్మాల్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ ఉందే కానీ ఈ బెడ్రూమ్లో ఎన్నిసార్లు కొట్లాడుకుంటాం, ఎన్నిసార్లు దెబ్బలు పడ్డాయో. అందరికీ బాగా అర్చుకునేది కానీ ఏదైనా జరిగేది కూడా బాగా అయితే క్లారిటీగా కనబడుతుంది. ఎయిర్పోర్ట్ కనబడుతుంది, అలానే రైల్వే ట్రాక్ కూడా కనబడుతుంది అనమాట. రోజు వింటానే ఉంటాము. హనీ బెడ్షీట్ అండి. హనీ అది పనిగా మమ్మీ నా బెడ్షీట్ చూపి మమ్మీ అని చూపించింది. ఇది హనీ బెడ్షీట్ అనమాట. వెనక కిటికీస్ చూసి ఫస్ట్ చాలా బాగుంది అనుకున్నాం, తర్వాత అర్థమైంది ఇంట్లోకి ప్రతిరోజు అయితే దుమ్ము అయితే వచ్చేస్తుంది అనమాట. అలా దుమ్ము రోజు క్లీన్ చేయలేక చచ్చిపోతూ ఉన్నాను నేనైతే. ఇంకోటి ఏం తెలుసా, మేము ఇది కొన్నామే కానీ యూజ్ చేసిందే లేదు. ఏంటి అనుకుంటున్నారా? డ్రెస్సింగ్ టేబుల్ అండి. అసలు యూజ్ చేసిందే లేదనమాట. అది అట్లనే ఉంది. ఎక్కడికి పోయినా మాకు మిర్రరు మామూలుగా ఇంటికే ఇచ్చేస్తున్నారు కాబట్టి అదే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా దీనికి అటాచ్మెంట్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామా? రండి వెళ్ళిపోదాం. ఏంటక్క వెనక కదా ఉంటుంది, లేదా పక్కన కదా ఉంటుంది, నువ్వేంటి ముందుకు వస్తున్నావు అనుకున్నారా? మాకైతే ఫ్రంటే ఉంటుందండి. ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ ఓపెన్ చేసేద్దామా? ఓపెన్ చేస్తున్నాను. ఏంటక్క చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకున్నావా? కాదు, స్టోర్ రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ పేరుకి ఒకటే కానీ స్టోర్ రూమే అది. ప్రతి ఒక్కటి ఈ రూమ్లోనే ఉంటుందన్నమాట. నేను ఏమైనా ఎడిటింగ్ వర్క్ అవన్నీ చేసుకోవాలంటే ఇక్కడైతే టేబుల్ ఉంది, ఇక్కడ చేస్తాను. అలానే మా వారి బట్టలు అయితే ఐరన్ చేస్తూ ఉంటాను అనమాట. ఏంటక్క బ్యాగ్ అన్నీ సర్ది పెట్టున్నావు ఏంటన్నా? మా వారు ఎప్పుడు ఇంటికి పంపిస్తారో మాకే తెలియదండి. ఎప్పుడు మా బ్యాగులు రెడీగానే ఉంటాయి. ఎప్పుడు ఇంటికి పో అంటే అప్పుడు వెళ్ళిపోవాలి కాబట్టి అప్పుడు సర్ది పెట్టేస్తే ఉంటాను, రెడీగా అయితే ఎత్తిపెట్టుంటాను అనమాట. నేను అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వాడలేదు కదా, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ చూపిస్తాను చూడండి. ఎంత బాగుందంటే అసలు వాళ్ళు ఆ రోజు అద్దం పెట్టనమ్మా వద్దు అన్నారు. నేను అద్దం కావాలి అని చెప్పి వాళ్ళతో మరీ పెట్టించుకున్నాను అద్దము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడే రెడీ అవుతాను, ఇక్కడే సగం ఇక్కడే ఉంటాను అనమాట. ఆ బెడ్రూమ్ కన్నా నేను మాట్లాడుతూ ఉంటే కూడా మీరు నన్ను చూడే అంటూ ఉంది. దాన్ని చూడకుండా ఉండలేకపోయాను, అందుకే దాన్ని చూస్తూ ఉన్నాను. ఇక్కడే చాలా ఫేవరెట్గా అయితే చూస్తూ ఉన్నాను అనమాట.
ఈ ఇల్లు అయితే చాలా అంటే చాలా మెమరీస్ అయితే ఇచ్చింది నాకు. అంత బాగుంది ఈ ఇల్లుని వదిలి వెళ్ళాలంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి బాయ్.